హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో దసరాలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే గుడాన్నం ప్రసాదం రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్నే బెల్లం అన్నం అని, ఇంకా నెయ్యి పొంగలని కూడా పిలుస్తారు. అంతేకాదండి, ఇది మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్‌లో పంచే ప్రసాదం రెసిపీ కూడా. సో, లేట్ చేయకుండా ఈ టెంపుల్ స్టైల్ గుడాన్నం ప్రసాదం రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 1 కప్పు రైస్‌ని బౌల్‌లో వేసుకొని నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని, బియ్యం కొలిచిన కప్పుతోనే 3:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, కడిగిన బియ్యాన్ని వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో బియ్యాన్ని ఉడికించాలి. ఇక్కడ నేను వాడుతున్న బియ్యానికి తగ్గట్టుగా ఎసరు తీసుకున్నాను. మీరు వాడే బియ్యాన్ని బట్టి ఉడకడానికి ఇంకాస్త వాటర్ పడతాయి అనుకుంటే ఇంకొక అరకప్పు వరకు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అన్నం ఒక పొంగు రాగానే గరిటెతో ఒకసారి కలిపి, ఈసారి మూత ఫుల్‌గా కాకుండా కాస్త గ్యాప్ వదిలేసి పెట్టండి. సో, మధ్య మధ్యలో మూత తీస్తూ మనం అన్నాన్నయితే కంప్లీట్‌గా ఉడికించాలి. ఇక్కడ రైస్ చూడండి, కంప్లీట్‌గా ఉడికినట్టు కనిపిస్తుంది గానీ, ఇంకాస్త పలుకుగా ఉందనమాట. సో, అందుకని మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించాను. సో, ఈసారి చూసారంటే మీరు రైస్ కంప్లీట్‌గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ తీసుకున్న కప్పుతోనే 2:30 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం పొడి వాడుతున్నాను. ఇందులో డస్ట్ అది లేదు కాబట్టి డైరెక్ట్‌గా వేసేసాను. మీరు వాడే బెల్లంలో డస్ట్ ఉంది అనుకుంటే అర గ్లాస్ వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసి వేసుకోండి. ఈ బెల్లాన్ని బాగా కలిపి కరిగిపోయి ఇలా ఉడుకుతున్న టైంలో అరకప్పు వరకు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. నెయ్యి రైస్‌తో కలవడానికి 3-4 మినిట్స్ అయితే పడుతుందనమాట. సో, ఆ తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని కలపండి. ఈ రెసిపీకి నెయ్యి ఎక్కువే పడుతుంది. అలాగని ఒకేసారి కాకుండా ఇలా బ్యాచెస్‌లా వేసి కలుపుతూ ఉడికిస్తేనే ఆ ఫ్లేవర్ రెసిపీకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందనమాట. అలాగే ఈ రెసిపీలో వేసిన బెల్లం క్వాంటిటీ కూడా అందరూ ఇష్టంగా తినే స్వీట్‌నెస్సే వేశాను. మీరు తినే స్వీట్‌నెస్‌ని బట్టి బెల్లం క్వాంటిటీనైతే అడ్జస్ట్ చేసుకోండి. దీనితో పాటుగా దసరాలో పెట్టే 10 రకాల నైవేద్యాలు కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒక్కసారి వెళ్లి చూడండి. సో, నేనిక్కడ థర్డ్ బ్యాచ్ అయితే నెయ్యి వేస్తున్నాననమాట. ఇలా ఒక అరకప్పు నెయ్యిని 3, 4 టైమ్స్ లాగా మీరు వేసుకొని కలుపుకుంటూ ఉడికించాలి. ఈ ట్రిప్‌లో మనం నెయ్యి వేసాం కదా! ఇది ఇలా ఉడుకుతూ ఉండగా ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు వేసి ఒక్క నిమిషం వేపి, ఆ తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మరొక పక్క ఈ ప్రసాదాన్ని కూడా ఒకసారి కలిపి నెయ్యితో సహా మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అలాగే వేసేసుకోవాలి. సో, టోటల్‌గా ఈ రెసిపీకి నేను ముప్పావు కప్పు వరకు నెయ్యి వాడాను. ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడి, అర చిటికెడు పచ్చకర్పూరం వేసి స్టవ్ ఆఫ్ చేసి, ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి. పచ్చకర్పూరం వేయడం వల్ల ప్రసాదానికి మంచి అరోమా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. సో, చూసారు కదండీ! దసరా నైవేద్యాల్లో అమ్మవారికి పెట్టే బెల్లమన్నం రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.